అందరికీ నమస్కారం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. శ్రీమాత్రే నమః. మనందరికీ ఎప్పటి నుంచో ఏదో ఒక కోరికే ఉంటుంది. కానీ ఆ కోరిక నెరవేరడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ కోరిక నెరవేరకపోతే మనం ఎంతో నిరాశకు చెందుతాం. కానీ కోరిన వెంటనే ఆ కోరికలు తీర్చే ఒక వ్రతం ఉందని మీకు తెలుసా? అవును, ఆ వ్రతం పేరే శ్రీ శుభదుర్గా వ్రతం. ఆ వ్రతం ఎలా చెయ్యాలో అవన్నీ నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. జగన్మాత దయాహృదయులు, మనందరి ఎంతో ఆప్యాయంగా చూసే ఆ తల్లి చల్లని చూపుతో లోకమంతా ఎటువంటి ఆపద రాకుండా శుభప్రదంగా నడుస్తుంది. జగన్మాత త్రిమూర్తులకు మూలమైన పరబ్రహ్మ స్వరూపిణి. సృష్టిలోని దేవతలందరి శక్తులు ఆ తల్లి అనుగ్రహమే. సృష్టిలో దేవతలందరికీ శక్తులు ఆ తల్లి అనుగ్రహమే. ఎవరైతే జగన్మాతను నిత్యం కొలుస్తారో వారికి వేటికి లోటుండదు. 1983లో ఐజనల్ ఇంజనీరింగ్ కాలేజీ వరంగల్ నుండి ఎంటెక్ చదివిన ఒక ఆయన 1984 దాకా ఆల్వినేషన్లోను, 1989 దాకా ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగం చేశారు. 1983లో చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వెంకట రుక్మిణి వైదేహితో వివాహం జరిగింది. వారికి ఆనంద, ఆముక్త, ఆదిత్యులు అనే 3 పిల్లలు కలిగారు. 1998 నుంచి బిజినెస్ సంస్థలకు వేద శాస్త్రాలు, జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా పేర్లు నిర్ణయించడం, లోగోలు డిజైన్ చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటిదాకా ఆయన చేసిన లోగోలు ఎప్పుడూ విఫలమవకుండా 5,000కు పైగా సంస్థలు దేశ విదేశాలకు ప్రముఖ స్థానంలో ఉన్నాయి. ఇదంతా శ్రీనివాసుని అనుగ్రహం తప్ప మరొకటి కాదు. ఆ శ్రీనివాసుని దయ వలన నేను ఇప్పటిదాకా ఇరువైపులా పుస్తకం రచించడం జరిగింది. 14 ఆ శ్రీనివాసుల లీలా విశేషాలని. ఈ పుస్తకాలన్నీ దేశ విదేశాల్లో భక్తులచే నిత్యం పఠించబడడం ఆ స్వామి అనుగ్రహం తప్ప మరొకటి కాదు. ఈ పుస్తకాలు చదివిన ప్రతి ఒక్కరికి ఎన్నో శుభాలు కలుగుతున్నాయి. ఆ శ్రీనివాసుని అనుగ్రహం మీరందరూ ఎంతో సుఖంగా జీవిస్తున్నారు. ఈ రచన అన్నింటిలో శ్రీ వెంకటేశ వ్రతకల్పం, శ్రీ లక్ష్మీ నృసింహ వ్రతకల్పం, శ్రీ ఆనంద ఆంజనేయం, శ్రీ మహేశ్వర వ్రతం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వ్రతం, శ్రీ సాయి రక్షా వ్రతం, శ్రీ రామరక్షా వ్రతం, శ్రీ జ్ఞాన సరస్వతి వ్రతం భక్తులు ఎంతగానో అలరిస్తున్నారు. ఈ 8 వ్రతాలు నిత్యం ఎందరో భక్తులు గృహంలో ఎన్నో ఆలయాల్లో ఆచరించబడుతున్నాయి. ఇంతకు మించిన భాగ్యం ఏముంటుంది? ఎప్పటి నుంచో కొందరు భక్తులు ఆయనని జగన్మాతకు సంబంధించిన ఏదైనా తేలికైన వ్రత విధానం రచించవలసిందిగా కోరుచున్నారు. కానీ భగవంతుడికి సంబంధించిన ఏ పుస్తకమైనా ఆ దేవత అనుగ్రహం లేకుండా సిద్ధించదు. 2 సంవత్సరాల తర్వాత ఆయన విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ జగన్మాత అనుగ్రహం కలిగింది. అయితే ఆ తల్లి కరుణా కటాక్షాలతో ఆ పుస్తకం అప్పటికి రాయగలిగారు. ఆ పుస్తకమే ఈ సుమదుర్గాదేవి వ్రతం. దీన్ని ఆచరించడం శుభదుర్గా వ్రతం. దీన్ని ఆచరించేలా చేసే విధానం ఆ అమ్మవారి అనుగ్రహం తప్ప మరొకటి కాదు. కలియుగంలో మనందరి శక్తిహీనతను ఆ తల్లి తెలుసు కాబట్టి దయామయురాలైన ఆ తల్లి మనందరికీ ఎంతో తేలికైన ఈ వ్రతం అనుగ్రహించబడింది. ఈ వ్రతం చేసుకోవడం ఎంతో తేలిక. ఎవరైనా ఎప్పుడైనా ఈ వ్రతం ఆచరించి ఆ తల్లి అనుగ్రహం పొందవచ్చు. శ్రీ శుభదుర్గాదేవిని ఆరాధించడం చేత తేజస్సు, యశస్సు, బుద్ధి, జ్ఞానము, వికాసము, కార్యసిద్ధి, శీఘ్ర కళ్యాణము, సత్సంతానము, జ్ఞానము, పదోన్నతి, ఆరోగ్యము, అష్టైశ్వర్యాలు లభిస్తాయి.
అంటే వేటికి లోటు ఉండదు. ఈ వ్రతం ఎలా చేయాలనేది నేను ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ పుస్తకాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఏ వయస్సు వారైనా కులగను నిమిత్తంగా లేకుండా పఠించవచ్చు. స్త్రీ పురుషులు భేదం లేదు. ఏ నెలలోనైనా ఏ రోజులోనైనా చదవవచ్చు. ఈ వ్రతం ఆచరించే రోజున ఉపవాసం ఉండాలని తప్పక నియమం లేదు. ఏ నెలలోనైనా ఏ శుక్రవారంలోనైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. ముఖ్యంగా చైత్ర, వైశాఖ, శ్రావణ, ఆశ్వీజ, కార్తీక, మార్గశిర, మాఘ మాసములలో ఏ శుక్రవారం నాడైనా ఆచరించిన అత్యంత ఫలదాయకం. దశమి లేదా ఏకాదశి లేదా పున్నమిలతో కూడిన శుక్రవారం అయితే ఎంతో శ్రేష్టం. దసరా నవరాత్రుల్లో ఏ రోజు ఆచరించినా ఎన్నో శుభాలు కలుగుతాయి. నవరాత్రుల్లో ప్రతిరోజు ఆచరిస్తే వారికి అది వెయ్యి అశ్వమేధ యాగ ఫలాలు లభిస్తాయి. ఈ వ్రతం ఆచరించే స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారు. ఈ వ్రతం చేసే కన్యలు చక్కటి వరులతో వెంటనే వివాహం నిశ్చయం అవుతుంది. సంతానం లేని వారు చేసిన ఎడల సత్సంతానం కలుగుతుంది. వ్యాపారంలో లాభం కలుగుతుంది. ఏ ఇంట ప్రతి శుక్రవారం దంపతులతో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తూ ఉంటారో వారు ఇంట సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. వారిల్లు ఎప్పుడూ ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంటుంది. దేనికి లోటుండదు. ఈ వ్రతం ఆచరించే ముందు ఒక్కసారి మనసులో గణపతికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులకు నమస్కరించుకోవాలను. అటు తర్వాత మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రం మనస్సులో తెలుసుకుని వ్రతం మొదలుపెట్టవలను. శ్రీ దుర్గా అష్టోత్తర నామాలు పఠించాలి. తరువాత ఈ పుస్తకంలో 5 కథలు చదివి శ్రీ దుర్గా అమ్మవారికి ఏ ఫలమైనా నివేదించవచ్చు. ఈ వ్రతం ఆచరించేవారు ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి తమ ఇంట్లో గల పూజా మందిరంలో కూర్చుని శ్రీ దుర్గామాత ఫోటో ఏదైనా ముందు ఉంచుకోవలను. మీ పూజా మందిరంలో ఉన్న ఎడల ప్రత్యేకంగా మరొకటి అవసరం లేదు. స్థలం సరిపోననుకుంటే ఇంట్లో ఎక్కడైనా విశాల ప్రదేశంలో శుభ్రపరిచి ఆచరించవచ్చు. తూర్పు, పడమర దిక్కులను అభిముఖంగా కూర్చుని ఆచరించవలను. జగన్మాత ఆలయంలో కానీ ఈ వ్రతం ఆచరిస్తే ఎంతో ఫలప్రదం కలుగుతుంది. పురుషులు కానీ స్త్రీలు కానీ ఇంటి వద్ద కానీ ఆలయంలో కానీ సామూహికంగా కూడా ఆచరించవచ్చు. వ్రతం పూర్తి చేసిన తర్వాత వీలైనప్పుడు ఇద్దరు కలిసి ఆచరించవచ్చును. దురదృష్టవశాత్తు భార్యను కోల్పోయిన పురుషుడు కానీ భర్తను కోల్పోయిన స్త్రీ కానీ నిరభ్యంతరంగా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వారికి పూర్తిగా మనశ్శాంతి కలుగుతుంది. సంతానం లేని వారు ఏ ఆలయంలోనైనా కూర్చుని పఠిస్తే తప్పక గమ్ముని సంతానం కలుగుతుంది. ఎవరి వీలును బట్టి వారు ఆచరించవచ్చు. దేశాల్లో ఉండే మీ పిల్లల నిమిత్తం మీరు కూడా చేయవచ్చు. వారికి విద్యా, వివాహం, సంతానం, ఉద్యోగం, ఆరోగ్యం కోరుకు ఈ పుస్తకాన్ని శుక్రవారం నాడు ఏ ఆలయంలోనైనా చదివితే వెంటనే ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఏ రీతిలోనైనా ఏ రోజైనా ఈ పుస్తకం పఠించి శ్రీ శుభదుర్గామాత అనుగ్రహం పొందవచ్చు. నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా నేను వ్రతం ఆచరించి చూపిస్తాను. జై దుర్గా.